హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. అయితే అసలు విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులకు ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు లేకుండే. ఎందుకంటే వాళ్ళ మీద బాగా దాడులు జరిగినాయి కదా. ఆ కొండగొర్రె ప్రభుత్వం మొత్తం దాడులు చేసేసింది మన హిందువుల మీద. ఇప్పుడు కొద్దిగా మన వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చింది కాబట్టి అందరు ఏకమయ్యారు అనమాట. అదే ఏకమయ్యేది మన దేశంలో ఎందుకు లేదు? బంగ్లాదేశ్ వాళ్ళు అయిపోయారు, వాళ్ళకు బుద్ధి జ్ఞానం వచ్చింది. మరి మన దేశంలో ఉన్న హిందువులకు మనోళ్ళకు ఎప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది? ఇంకా ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? ఎంతమంది ఇంకా పడుకొని ఉన్నారు? ఒక 5-10% మాత్రమే మేల్కున్నారు హిందువుల్లో. మిగతా వాళ్ళందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ఎందుకంటే మొన్న ఆయన కర్ణాటకలో కూడా ఆటో మీద వేసుకుండా ఆయన డైరెక్ట్గా ఏమని వేసుకుండు, హిందువులు నిద్రపోతున్నారు, దయచేసి హారన్ కొట్టకండి. అది పరిస్థితి. అంటే మనోళ్ళు మేల్క కావడానికి కూడా మనం ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అయ్యా నీ పని ఇదిరా నాయనా, నువ్వు ఇట్లా చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. మరి ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది మన వాళ్ళకు. అయ్యా నువ్వు వాళ్ళ దగ్గర కొనొద్దు, వాడు చెవోసి అమ్ముతుండు, మిర్చి అమ్ముతుండు, ఆ దగ్గర కొంటే నీకు పిల్లలు గారు అనుకున్న రోగం నీకు వస్తుంది. ఇంకోటి నువ్వు వాళ్ళ దగ్గర బిర్యానీ తినొద్దు, బిర్యానీ తిన్నా కూడా అందులో పిల్లలు కాకుండా ట్యాబ్లెట్లు వేస్తురయ్యా అని చెప్పి మన వాళ్ళకు ఏదో కొండగోరలకు చెప్పినట్లు చెప్పాల్సి వస్తుంది మన హిందువులకు. ఎందుకు ఈ పరిస్థితి? ఇంకెప్పుడు మారుతారు మన హిందువులు? ఏమండి ఎప్పుడు మారుతారు చెప్పండి. దయచేసి ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి సార్. అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన హిందువులు ఇంకా జాగ్రత్త కావాలి, ఇంకా లేవాలి మన వాళ్ళు, ఇంకా పడుకొనే ఉన్నారనమాట. ఈ పడుకున్న వాళ్ళ హిందువుల కోసం అని చెప్పేసి మనము ఇటువంటి వీడియోలు ఎన్నో చేయాల్సి వస్తుంది. 1-2 కాదు, ఒకరిద్దరు కాదు, అది కూడా నేను ఒక్కరిని అని కాదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నాకన్నా సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. మన హిందువుల్ని నిద్రలేపనికి అని చెప్పేసి బొచ్చడు వీడియోలు చూపించాల్సి వస్తుంది, ప్రూఫ్తో సహా చూపించాల్సి వస్తుంది. ఆ ప్రూఫ్లన్నా ఏమన్నా వీళ్ళు చూస్తారా? చూడరు. వీళ్ళు ఏం చూస్తారా? బిగ్ బాస్ చూస్తారా, టిక్టాక్లు చూస్తారా, పనికిరాని ఫేస్బుక్లో ఇండ్లా పోయి అన్ని పిల్లలు ఆడుకునేవి, పెద్దలు ఆడుకునేవి, పిల్లల ముందరనే పెద్దలు షార్ట్లు వేసుకొని ఆడోళ్ళు కూడా సిగ్గు లేకుండా. ఇంకెప్పుడు మారుతారమ్మా మీరు? ఇంట్లో భగవద్గీత తెప్పించి పిల్లలకు చదివియండి, మీరు చదవండి. మీకే బుద్ధి లేకపోతే పిల్లలకి ఎప్పుడు బుద్ధి చెప్తారు మీరు కదా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి, పర్లేదు, నేను ఒప్పుకుంటా, ఓకేనా? ఎందుకంటే ఉదయం లేవగానే ప్రేమ పాటలు వింటారు, భక్తి పాటలు వింటారా? ఏదోలైనా ప్రేమ పాటలు వింటారా? ప్రేమ పాటలు వింటే ఏమవుతారు? మీ ప్రేమ గురించి మీరు గుర్తు చేసుకొని మీరు వింటారేమో, కానీ మీ పిల్లలు కొత్త ప్రేమ స్టార్ట్ చేస్తారు. ఇక ఎవనెంబడో పోతారు, లవ్ చేయాలో కోసి పాడేస్తారు. ఎన్నో ముక్కలు అయిపోయినాయి, ఫ్రిడ్జ్లలో పెట్టి చంపేస్తారు మన ఆడపిల్లల్ని. ఎంతోమందిని లవ్ చేసి చంపేస్తారు కదా. అందుకని చెప్తున్నా హిందూ బంధువులారా, దయచేసి చెప్తున్నా, ఎవ్వరు కూడా కానీ పిల్లలకు భక్తి మార్గంలో మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంది అది చూపియండి ఫస్ట్. మీరు లెవ్వంగానే ప్రేమ పాటలు పెట్టి వినిపించడం కాదు. అది మైండ్ ఏమవుతుంది అంతే, ఇక ఎవరికోవరికి బలైపోవాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో అంతా ఏకమైపోయారు కదా. మన వెస్ట్ బెంగాల్లో ఏమవుతుంది తెలుసా? దసరా చేయరాదని అడ్డుకుంటున్నారు ఈ పందులు. కొన్ని పందుల గుంపు మొత్తం వెళ్ళింది రోడ్ల మీద, ధర్నా చేస్తారు అనమాట. దసరా మీరు ఎట్లా చేసుకుంటారు, చేసుకోవద్దు అని. అంటే ఇంకెప్పుడు మేల్కుంటారు మన హిందువులు? అంటే వీళ్ళు ఎప్పుడు పుట్టిరు? వీళ్ళు పుట్టుక హిందువులే కానీ కన్వర్ట్ అయిపోయారు. కన్వర్ట్ అయిపోయి ఏమవుతుంది, ఇప్పుడు మనకే ఎదురు తిరుగుతారు అనమాట. అందుకని చెప్తుంటాం మనం, ఎప్పుడన్నా కానీ హిందువులు ఏకం ఉండాలి, ఏకం ఉంటేనే ఇవన్నీ అవుతాయి, లేకపోతే వచ్చే పండుగలు ఎవ్వరు కూడా చేసుకోలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో చూస్తారు కదా, వెస్ట్ బెంగాల్లో ఏమవుతుంది, దసరా చేసుకోవద్దు అంటారు వాళ్ళు ఎవర్రా పోయి మన దసరాకు చేసుకోవద్దానికి? వాళ్ళు ఎప్పుడు పుట్టిరు, ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు చేసుకోరు, ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? ఈ కన్వర్ట్ అయిన కుక్కలంతా వచ్చి మన మీద పడితే అంటే ఎందుకు పడుతున్నాయి అది కూడా ఆలోచించాలి. మనం సైలెంట్గా ఉంటున్నాం, వాళ్ళు ఏం చెప్పినా భరిస్తున్నాం. ఆడేదైనా మనకన్నా ముందు పోతున్నా పోనిలే, ఏమైతే అంతా మన దేశమే కదా, అదంతా వదిలేయండి. మన దేశం మనోడు పక్కింటోడు ఆడీడు కాదు. మన సనాతన ధర్మానికి సంబంధించి ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అదొక్కటే మనోళ్ళు. మిగతా వాళ్ళు ఎవ్వరు గారు, ఎవ్వరు రారు. మీకు కొయ్యనికే చంపనికేనే వస్తారు తప్ప మీకేమైనా అయితే ఎవ్వరు రాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకుండా మంచిగా వచ్చినట్ల నా అబ్దుల్ మంచోడు అని చెప్పేసి ఎంతోమంది చచ్చిపోయారు. ఇప్పటికీ చాలామంది చచ్చిపోయారు. బంగ్లాదేశ్లో కూడా బొచ్చాడు మంది హిందువుల్ని చంపేసారు. ఎవరు చంపిరాయా? హిందువులు చంపిరా? ఏమన్నా లేదు కదా, ముస్లింలే కదా చంపింది. మళ్ళీ ఇంత కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మన తెలంగాణ వాళ్ళకి కూడా ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుస్తలే, ఆంధ్రలోకి ఎప్పుడు వస్తుందో తెలుస్తలే. ఇంకా కొద్దిగా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. వీడియో క్లిప్లు అన్నీ చూసిరు కదా ఎట్లున్నాయి కథలు, చూస్తురా వీడియో క్లిప్పులు?
చూడండి. ఇంకోటి చూడండి, మన యువత గురించి ఏం చెప్తున్నారు, మన యువత ఏం చేస్తుంది, ఎట్లుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈనండి ఒకసారి. सलमान खान है हमारा हीरो, आज शाहरुख खान है, आज हमारा हीरो आमिर खान है और हम उन्हीं के गीत गा रहे हैं। आज हमारा नौजवान कथा में नहीं आना चाहता, नौजवान भगत सिंह की आत्मकथा को नहीं पढ़ना चाहता, नौजवान नहीं जानता कि महाराणा प्रताप कौन थे, नौजवान नहीं जानता कि छत्रपति शिवाजी कौन थे। आज के नौजवान को नहीं पता कि भगत सिंह की मां का नाम क्या है, लेकिन आज के नौजवान को पता है कि मलाइका अरोड़ा का किसके साथ चक्कर चल रहा है और किसके साथ डिवोर्स हुआ है। सोहेल खान की किससे शादी हुई थी, अब किससे हुई, उसकी मां का नाम क्या है, उसके फूफा का नाम क्या है, उसकी सात पीढ़ी आज हमारा नौजवान जानता है, लेकिन अपने क्रांतिकारियों को नहीं जानता, मर्यादा पुरुषोत्तम श्री राम को नहीं जानता, योगेश्वर भगवान श्री कृष्ण को नहीं जानता। అదిందా, అది చూసిరా.